పోరాటం ఫలించింది. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయినా వెనక్కు తగ్గలేదు, కుంగిపోలేదు. పోరాటమే ఊపిరిగా ముందుకు కదిలారు. ప్రజాసేవయే పరమావధిగా భావించి వారి వెన్నంటే ఉన్నారు. ప్రజాక్షేత్రంలోనే విజయమో వీరస్వర్గమో అనే విధంగా బకింపూర్ బై ఎలక్షన్స్ లో ప్రచారం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే చావో రేవో అనే విధంగా ప్రచారం చేసి బంపర్ విక్టరీని సాధించారు. 35 ఏళ్ల తర్వాత బకింపూర్ లో బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి విజయాన్ని ముద్దాడారు పీకే. కాషాయ పార్టీకి చెందిన హిమాహిమీలు ప్రచారం చేసినా ఇక్కడ పీకే స్ట్రాటజీ ముందు పనిచేయలేదు. అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క అనే విధంగా పీకే విజయం చూస్తే తెలిసిపోతుంది. ప్రశాంత్ కిషోర్ గెలుపు బీహార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అధికార పార్టీని కాదని ప్రజలు పీకేకి పట్టం కట్టారంటే అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. నితీష్ కుమార్ ఎఫెక్ట్ ఈ ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి. ఆయన లేని లోటుని భర్తీ చేయడం బీజేపీ సాధ్యం కాలేదని ఫలితాలను బట్టి చూస్తే తెలిసిపోతుంది. కౌంటింగ్ స్టార్టింగ్ నుండి జెన్స్ రాజ్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ప్రశాంత్ కిషోర్ రౌండ్ కి మెజారిటీ పెంచుకుంటూ పోయారు. ఎక్కడా కూడా బీజేపీ పోటీ ఇవ్వలేకపోయింది. ఇక కాంగ్రెస్ అలయన్స్ మాత్రం థర్డ్ ప్లేస్ కి పరిమితం అయిపోయింది. కర్ణాటకలో కాంగ్రెస్